Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, already ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిందండి 45 days డ్యూరేషన్తో. అందులో ఆల్రెడీ ఒక 5 days కంప్లీట్ అయిపోయాయి. తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. డిఎస్సి నోటిఫికేషన్ అండ్ గురుకుల నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఓకే, సో మరి ఇలాంటి తరుణంలో మీ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశారనుకుంటున్నాను. ఏపీ డిఎస్సి యాస్పిరెంట్స్ అయితే ఉక్కిరి బిక్కిరవుతూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. తెలంగాణ డిఎస్సి యాస్పిరెంట్స్ అండ్ గురుకుల యాస్పిరెంట్స్ అయితే టెట్ బిజీలో ఉన్నారు ప్రస్తుతం. టెట్కి షార్ట్ టైమే ఉంది. టెట్ అయిపోగానే ఇమ్మీడియట్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నోటిఫికేషన్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇంక్లూడింగ్ గురుకులతో కలిపి ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే తెలంగాణలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందేనండి. నోటిఫికేషన్ రావడం అయితే పక్కా. ఓకే, సడన్గా ఏపీలో మాదిరిగానే నోటిఫికేషన్ ఇచ్చి షార్ట్ పీరియడ్ ఇచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే రాబోతున్నవి పంచాయతీ ఎలక్షన్స్ కాబట్టి తొందరలో నోటిఫికేషన్ వేసి ఎలక్షన్స్కి వెళ్ళిన ఆశ్చర్యం లేదు. సో ఫస్ట్ తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ కంపల్సరీ, దెన్ ఆఫ్టర్ గురుకుల నోటిఫికేషన్ అకార్డింగ్ టు ద జాబ్ క్యాలెండర్ ఆల్సో కంపల్సరీ. కాబట్టి మరెందుకు ఆలస్యం? మీ లక్ష్యం టీచర్ జాబ్ అయితే ఏపీ స్టూడెంట్స్ ఆల్రెడీ ప్రిపరేషన్లో తలమునకలై ఉన్నారు. తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే టెట్ రాయట్లేదో వాళ్ళు రిలాక్స్ అవ్వకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కాన్సెప్చువల్గా ప్రిపేర్ అయితేనే మీరు జాబ్ కొట్టగలరు. గమనించండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను చూడండి ఒక్కసారి. నేను ఈ వీడియోలో మీకు తెలంగాణ ఏపీలో కంబైన్డ్గా అంటే 2018 ఏపీ పేపర్, 2015 డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పేపర్స్ కలిపి తెలంగాణలో ఏపీలో కలిపి కొన్ని క్వశ్చన్స్, ఇంకా ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ తెలంగాణలో, ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ ఏపీలో కలిపి కొన్ని మోడల్స్ ఎలా ఉంటాయో మీకు చూపించాలనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైట్, సో శ్రీనివాస అకాడమీ యాప్లో మీ కోర్సులకు సంబంధించిన వీడియో క్లాసెస్ టెస్ట్ సిరీస్లతో అందుబాటులో ఉన్నాయి. అవి నేను చివరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ కొన్ని చూసే ప్రయత్నం చేద్దామండి. రైట్, సో ఇన్ దట్ ప్రాబ్లం నెంబర్ 1, అండర్ రూట్ 2 ప్లస్ అండర్ రూట్ 8 ప్లస్ అండర్ రూట్ 18 ప్లస్ అండర్ రూట్ 32 శ్రేణి యందు n పదాల మొత్తము. ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ద ప్రోగ్రెషన్. చూడండి, ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ లేదు కాబట్టి డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద సెంటెన్స్. ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ద ప్రోగ్రెషన్ రూట్ 2 ప్లస్ రూట్ 8 ప్లస్ రూట్ 18 ప్లస్ రూట్ 32 అండ్ సో ఆన్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద ప్రోగ్రెషన్. అసలు ఆ శ్రేణి యొక్క స్వభావము, దాని పేరేమిటో తెలిస్తే దానికి సంబంధించిన ఫార్ములాని అప్లై చేసి కనుక్కోగలము. చూడండి, రూట్ 2 ప్లస్ రూట్ 8 కెన్ బి రిటర్న్ యాజ్ 4 into 2. ఇది 4 into 2, ఇది 9 into 2, ఇది 16 into 2 కాబట్టి 4 into 2లో 4 will come out as 2 root 2, then after 3 root 2, then after 4 root 2 plus and so on, n terms is equals to, this is root 2 plus 2 root 2 plus 3 root 2 plus 4 root 2. చూడండి, రూట్ 2 డిఫరెన్స్తో కదులుతుంది అంటే దిస్ ఈజ్ arithmetic progression. First term root 2, common difference is also root 2.
we have to find Sn. Sn is equals to n by 2 into 2a plus n minus 1 into d in arithmetic progression. n by 2 only, 2a 2 root 2, n minus 1 d is also root 2. So n by 2 into 2 root 2 plus n root 2 minus root 2. 2 root 2 minus root 2 is root 2, n root 2. Root 2 taken out common, n into n plus 1 root 2 2తో క్యాన్సిల్ చేస్తే, రూట్ 2తో క్యాన్సిల్ చేస్తే డినామినేటర్లో రూట్ 2. డౌట్ ఏంటంటే, సార్ సమయానికి ఇది గుర్తు రాలేదు, మమ్మల్ని ఏం చేయమంటారు అంటే, నాకు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ గుర్తు రాలేదు, జామెట్రిక్ ప్రోగ్రెషన్ గుర్తు రాలేదు, ఒకవేళ గుర్తొచ్చినా ఈ ఫార్ములా గుర్తులేదు, అప్పుడు నన్ను ఏం చేయమంటారు? క్వశ్చన్ ఇచ్చిన వాడు ఆప్షన్ ఇస్తాడు కదండి, ఆప్షన్లో ఆన్సర్ ఉందండి. ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అండి. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ని మనకు అనుకూలంగా మార్చుకుందాం. పుట్ n is equals to 2. క్వశ్చన్ చేంజెస్ టు క్వశ్చన్ క్యూ అంటానండి, రెండు పదాల మొత్తానికి మారిపోతుంది. సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అవుతుంది క్వశ్చన్. ఇట్ బికమ్స్ సమ్ ఆఫ్ 2 టర్మ్స్ in the progression. Sum of 2 terms means root 2 plus root 8. Of course, root 8 is 2 root 2. మరి ఎక్కడ కనిపించట్లేదే ఆన్సర్. ఎందుకు కనిపిస్తుందండి? ఉన్న క్వశ్చన్ని ఉన్నట్టుగా ఉంచారా మీరు? మార్చేశారు. ఆప్షన్స్ను కూడా చేంజ్ చేయండి. పుట్ n is equals to 2 in options. First option becomes 2 into 3 by 2. 3 అండి. This is not our answer. Second option 2 into 2 into 3, 12 అండి. This is not our answer. Third option 2 into 3 by root 2. n వాల్యూ 2 కదండి. 2 into 3 by root 2, ఇది 3 root 2 కదండి, రైట్. సో క్యాన్సిల్ చేస్తే 3 root 2 వచ్చింది. ఫోర్త్ ఆప్షన్ కాదు. ఆన్సర్ ఎక్కడ ఉందండి? థర్డ్ ఆప్షన్లో ఉందండి, రైట్. ఓకే, జస్ట్ n వాల్యూ 2 ఇస్తే క్వశ్చన్ స్వరూపమే మారిపోయింది. మన కంట్రోల్లోకి వచ్చింది క్వశ్చన్. n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడం మనకు తెలియదు, n వాల్యూ 2 ఇవ్వడం వల్ల సమ్ ఆఫ్ 2 టర్మ్స్ అవుతుంది, రైట్. నెక్స్ట్ అండి, ఏబిసిడి చతుర్భుజములో అన్ని భుజాలను తాకున్నట్లు ఒక వృత్తము గీయబడెను అయినా ఈ క్రింది వాటిలో ఏది నిజము? In a quadrilateral ABCD, a circle is drawn which touches all the 4 sides. Then which of the following is correct? ఓకే, ఇది డైరెక్ట్గా మనకు ఒక థీరం అండి. సరే, ఓకే, లెట్ us ట్రై టు. ఆ థీరం స్టేట్మెంట్ గుర్తులేదు అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. దిస్ ఈస్ a quadrilateral ABCD. Okay, these are the points PQRS. సో ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ మనము ఏదో ఒక పెయిర్ అయితే తీసుకోవాలి కదండి. ఏబి ప్లస్ సిడి తీసుకున్నాను చూడండి. సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్, ఎదురెదురు భుజాల మొత్తం, చతుర్భుజంలో ఎదురెదురు భుజాల మొత్తం. ఏబిని ఏమంటానంటే ఏపీ ప్లస్ పిబి అని, సిడినేమో సిఆర్ ప్లస్ ఆర్డి అని అంటాను. అకార్డింగ్ టు వన్ ఆఫ్ ద థీరం ఇన్ సర్కిల్స్ అండ్ ట్యాంజెంట్స్, వృత్తాలు స్పర్శరేఖల అనే టాపిక్లో ఒక సిద్ధాంతం ఉంటుందండి. బాహ్య బిందువు నుండి వృత్తానికి గీసిన స్పర్శరేఖల పొడవులు సమానం. ఈ రెండు సమానం. ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్, ఇది ఏఎస్ అండి. పిబి ఈజ్ ఈక్వల్ టు బీక్యూ అండి.
సిఆర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ అండి, ఆర్డి ఈజ్ ఈక్వల్ టు ఎస్డి అండి. ఇది బాహ్య బిందువే, ఈ రెండు సమానాలు, ఇది బాహ్య బిందువే, సమానాలు సమానాలు. మరి ఏఎస్ ప్లస్ ఎస్డిని గమనించండి, ఇట్ ఈజ్ ఏడి. బీక్యూ ప్లస్ సిక్యూని గమనించండి, బీసీ. సో ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్స్ టు లేకపోతే ఏడి ప్లస్ బీసీ ఉన్న చోట ఏబి ప్లస్ సిడి లేదండి, ఆప్షన్స్ ఏమైనా రాంగ్ ఇచ్చారేమో. దిస్ ఈజ్ ఎ స్టాండర్డ్ థీరమ్ స్టేట్మెంట్. వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి రూపంలో ఉండే సరళ రేఖ వై అక్షమును ఖండించే బిందు. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి అండ్ ద వై యాక్సిస్. చూడండి, y is equals to mx plus c at y-axis equation is x is equals to 0. ఈ రెండింటి ఖండన బిందువు అంటే వాటిని సాల్వ్ చేస్తే వస్తుందండి. ఇది y is equals to mx plus c రేఖ అయి ఉంటుంది. ఈ ఖండన బిందువు అడిగాడు. x is equals to 0ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y is equals to m into 0 plus c, y is equals to c. y is equals to c, x is equals to 0. Therefore, point of intersection is x ముందు రాసి y తర్వాత రాయాలి కదండి. సో పాయింట్ 0, c అండి. రైట్. ఒక అంక శ్రేణిలో 8వ పదము 17 మరియు 19వ పదము 39 అయితే 29వ పదము ఎంత? ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇఫ్ T8 is equals to 17, T19 is equals to 39, T25 is equals to how much? ఓకే, చూడండి, అంకశ్రేణిలో మనము ఒక రిజల్ట్ని గమనించవచ్చండి. ఇది కామన్ డిఫరెన్స్కి ఫార్ములా అవుతుందండి. ఎనీ టూ ఆర్బిటర్లీ చూజన్ టర్మ్స్ ఆర్ గివెన్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దిస్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ ఫార్ములా. ఇఫ్ దే ఆర్ కన్సిక్యూటివ్ టర్మ్స్, డినామినేటర్ ఆబ్వియస్లీ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు T25 మైనస్ T19 బై 25 మైనస్ 19. మనకి ఈ టర్మ్ కావాలి కదండి. ఈ టర్మ్ ఇన్వాల్వ్ అయ్యేటట్టు కామన్ డిఫరెన్స్ ఫార్ములాస్ మీ ఇష్టం వచ్చినవి రాయొచ్చు. T19 39 మైనస్ 17 22 బై 19 మైనస్ 8 11. T25 మైనస్ 39 25 మైనస్ 19 6 అండి. రైట్. అప్పుడు T25 is equals to 22 into 6. ఓకే, సారీ, ఇది క్యాన్సిల్ చేయొచ్చు కదండి. T25 is equals to 12 plus 39 అండి. 12 plus 39 అంటే 51 అండి. రైట్. సో ఈ విధంగా మనము T25 ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ కనుక్కోవడం, డి కనుక్కోవడం అవసరం లేదండి. ఓకే, చూడండి, సింపుల్గా కామన్ డిఫరెన్స్ కాన్సెప్ట్ చూడండి. ఇంటిగ్రల్ 1/4 cos square x ప్లస్ 9 sin square x dx. ఇలాంటి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి వర్కింగ్ రూల్ ఏంటండి? డినామినేటర్లో సైన్ స్క్వేర్, కాస్ స్క్వేర్, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ టర్మ్స్ కనిపిస్తే సీకెండ్ స్క్వేర్ ఎక్స్తో డివైడ్ అండ్ మల్టిప్లై చేయడమే కదా. ఇది కదా వర్కింగ్ రూల్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 times secant square x into cos square x 2 square. ఇక్కడ sin square x into secant square x అంటే tan square x
అంటే 3 tan square x. దీనిని d ఆఫ్ 3 tan x రాయాలి అంటే ముందు 1/3 రాయాలి. ఇది అర్థం కావాలి ఫస్ట్. మనకి ఇంటిగ్రల్ 1/a² ప్లస్ x² dx ఉంటే 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ c ఇంతవరకే చూసి గుర్తుపెట్టుకుంటాం మనము. కానీ నిజానికి ఇక్కడ ఎంత ఉంటే దానికి dx ఉండాలి. a² ప్లేస్లో 2² ఉంది, x ప్లేస్లో 3 tan x ఉంది కాబట్టి d పక్కన కూడా 3 tan x ఉండాలి. అయితే గమనించాలి ఇక్కడ మనము d/dx ఆఫ్ tan x ఈజ్ ఈక్వల్స్ టు secant² x కదా. d ఆఫ్ tan x అంటే secant² x dx. ఓకే, కానీ మనకి d ఆఫ్ 3 tan x కావాలి. d ఆఫ్ 3 tan x కావాలి అంటే దీనిని డిఫరెన్షియేట్ చేస్తే 3 secant² x dx అవుతుంది. బట్ అవైలబుల్ ఓన్లీ secant² x. ఇన్ ఆర్డర్ టు గెట్ డెరివేటివ్ ఆఫ్ 3 tan x డివైడ్ అండ్ మల్టిప్లైడ్ బై 3. ఇప్పుడు ఈ 3తో అడ్జస్ట్ అయిపోయింది. నవ్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ స్టాండర్డ్ ఫార్ములా 1/3 1/a. a is 2 tan inverse x/a 3 tan x by 2 plus c 1/6 tan inverse 3/2 tan x plus c. ఫస్ట్ ఆప్షన్లో ఉంది చూడండి. ఓకే రైట్. మనము ఇంటిగ్రల్ e⁻x dx ఈజ్ ఈక్వల్స్ టు e⁻x ప్లస్ c అని గుర్తుపెట్టుకుంటాం. బట్ ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో ఇంటిగ్రల్ e⁻sin x dx ఈజ్ నాట్ ఈక్వల్స్ టు e⁻sin x ప్లస్ c. బట్ ఇంటిగ్రల్ e⁻sin x d ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్స్ టు e⁻sin x ప్లస్ c. సో దీనిని డైరెక్ట్గా ఈ స్టాండర్డ్ ఫామ్ తోటి తెచ్చుకున్నాం చూడండి. ఆ స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది యూజ్ చేయగలిగాం. అంతేగాని e⁻x dx ఉంటే e⁻x ప్లస్ c మనం దీన్ని పట్టించుకోం. e⁻sin x ఇంటూ ఇది పెద్ద విషయం కాదులే అనుకుంటాం. దీన్ని కూడా e⁻sin x ప్లస్ c రాస్తాము. మనం రాయకపోయినా వాడు ఫస్ట్ ఆప్షన్లోనే ఇచ్చి టెంప్ట్ చేస్తాడు. బట్ యాక్చువల్ మీనింగ్ ఈజ్ e⁻x ఉన్న సందర్భంలో పక్కన dx ఉంటేనే ఇది అప్లికేబుల్. e⁻లో నువ్వు కూర్చున్నా సరే d పక్కన నువ్వు ఉండాల్సిందే. సో e⁻log x d ఆఫ్ log x e⁻log x ప్లస్ c e⁻tan x d ఆఫ్ tan x e⁻tan x ప్లస్ c. సో ఇది అప్లికేబుల్ అవ్వాలి అంటే ఇక్కడ x ప్లేస్లో సమ్ అదర్ తీసుకుంటే d పక్కన కూడా అంతే రావాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ అప్లికేబుల్. అదే ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ యొక్క లాజిక్. ఓకే, ఇంటిగ్రల్ 2 to 3 √x బై √5 - x ప్లస్ √x అండి. మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఒక ప్రాపర్టీ ఉంటుందండి. ఇంటిగ్రల్ 0 to a f of x dx is equals to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx అండి. అంటే x ఈజ్ రీప్లేస్డ్ బై అప్పర్ లిమిట్ మైనస్ x, దట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఆల్సో ఈక్వల్. ప్రాపర్టీ ఉందండి మనకు. ఇంటిగ్రల్ a to b f of x dx ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a to b f of సమ్ ఆఫ్ ద లిమిట్స్ a ప్లస్ b మైనస్ ఎక్స్, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ dx. కాబట్టి దీనిని i అనుకుందామండి. సేమ్ i ఈజ్ ఈక్వల్స్ టు యూజింగ్ దట్ సెకండ్ ప్రాపర్టీ ఇంటిగ్రల్ 2 to 3 √2 + 3 - x బై x ఉన్న ప్రతి చోట అది అప్లై చేయాలండి. x ఉన్న ప్రతి చోట 5 - 2 + 3 - x ప్లస్ √2 + 3 - x dx. ఓకే,
దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 2 to 3 అండర్ రూట్ 5 మైనస్ ఎక్స్ బై ఈ 2 + 3 గెట్స్ క్యాన్సిల్డ్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ 5 మైనస్ ఎక్స్ డిఎక్స్. ఇది ఐ వాల్యూనండి. ఇది నెంబర్ 1 అనుకుందాం, ఇది నెంబర్ 2 అనుకుందాం. ఈ కాన్సెప్ట్తో డెఫినెట్ ఇంటిగ్రేషన్లో చాలా రిజల్ట్స్, చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఏ కాన్సెప్ట్తో? యాడింగ్ 1 and 2 కాన్సెప్ట్తో. 1 + 2 చేస్తే 2i ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 2 to 3 న్యూమరేటర్ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ 5 మైనస్ ఎక్స్, డినామినేటర్ ఎల్సిఎం సేమ్ అండి, రూట్ ఎక్స్ ప్లస్ రూట్ 5 మైనస్ ఎక్స్ డిఎక్స్. క్యాన్సిల్డ్ 1 dx is x 2 to 3. This is 3 minus 2 1. 2i is equals to 1. Therefore I is equals to 1 by 2. I is equals to 1 by 2 can be seen in a first option only. Very simple problem ఇది, just using this property. Okay, డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఉన్న 5 to 6 ప్రాపర్టీస్ నేర్చుకుంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుండి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వదండి. అండ్ మాడ్యులస్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు లిమిట్స్ని ఎక్కడి నుండి ఎక్కడికి బ్రేక్ చేయాలి, స్టెప్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా బ్రేక్ చేయాలి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎప్పుడైనా డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి, ఎస్పెషల్లీ ఏపీ డిఎస్సి వాళ్ళకి, తెలంగాణ డిఎస్సి వాళ్ళకైతే ఇంటిగ్రేషన్ లేదండి, దానికంటే ముందు చెప్పిన ప్రాబ్లమ్సే ఉన్నాయి. సో ఎప్పుడైనా డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి ప్రాబ్లం డిఫికల్టీ లెవెల్ పెంచాలి అంటే మాడ్యులస్ని, స్టెప్ని అప్రోచ్ అవుతాడు. సో వాటి మీద గ్రిప్ తెచ్చుకుంటే సరిపోతుందండి. మిగతా ప్రాబ్లమ్స్ అందరూ చేస్తారు, మనము చేస్తాం. అందరూ వదిలేసే ప్రాబ్లం మనం చేయాలండి. అదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఇంటిగ్రల్ 0 to a square minus x square whole to the power 5/2 dx అండి. ఇది ఒక స్పెషల్ ప్రాబ్లం అండి. పుట్ x is equals to a sin theta, dx is equals to a cos theta d theta అండి. దీనికి బోత్ సైడ్స్ d అప్లై చేశాను. d/dx అప్లై చేస్తేనేమో ఓన్లీ కాస్ థీటా వచ్చేది. కానీ ఇక్కడ నేను ఎక్స్ అనేది థీటా టర్మ్స్లో ఉంది కాబట్టి d/d అప్లై చేశాను. ఏ కాస్ థీటా, ఆ d థీటాని ఇటువైపు తీసుకొచ్చాను. అప్పర్ లిమిట్ చూడండి, అప్పర్ లిమిట్ a ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ థీటా, క్యాన్సిల్ చేస్తే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, థీటా ఈజ్ ఈక్వల్స్ టు π/2. లోయర్ లిమిట్ చూడండి, 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ థీటా, సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అండి. లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇది ప్రాబ్లం. లిమిట్స్ 0 to π/2 a square minus a square sin square theta to the power 5/2 a cos theta d theta, a cos theta d theta అండి. ఏ స్క్వేర్ కామన్ వస్తుంది, బయటికి తీస్తే ఇంటిగ్రల్ 0 to π/2 ఏ స్క్వేర్ 5/2 అండి, కాస్ స్క్వేర్ థీటా టు ద పవర్ 5/2 అండి, ఏ కాస్ థీటా డి థీటా అండి. సో మనకి ఇంటిగ్రల్ 0 to π/2 ఏ పవర్ 6 కదా, ఏ పవర్ 6 కాస్ పవర్ 6 థీటా డి థీటా. ఓకే, రిడక్షన్ ఫార్ములా మనకి చూడండి, IN ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to π/2 కాస్ పవర్ n థీటా డి థీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 to π/2 సైన్ పవర్ n థీటా డి థీటా. ఓకే, ఈ రెండింటికి ఒకటే ఫార్ములా అండి. n-1/n, n-3/n-2 సో ఆన్ 1/2 π/2
ఎప్పుడండి n ఈవెన్ అయ్యి ఉంటే n-1/n, n-3/n-2 సో ఆన్ 2/3 ఇంటూ 1 అండి. ఇది ఎప్పుడు n ఆడ్ అయ్యి ఉంటే. ఓకే, దిస్ ఈస్ రిడక్షన్ ఫార్ములా అకార్డింగ్ టు n ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. ఇక్కడ n ఈవెన్ కాబట్టి a పవర్ 6, 6 మైనస్ 1/6, 6 మైనస్ 3/6 మైనస్ 4, 6 మైనస్ 5/6 మైనస్ 2, 6 మైనస్ 5/6 మైనస్ 4, ఇక్కడ 1/2 వస్తుంది కాబట్టి 5/2. a పవర్ 6 ఇంటూ 5/6, ఇక్కడ 3/4, 1/2, 5/2. 3తో క్యాన్సిల్ చేస్తే 2 అండి. 5 పై a పవర్ 6 బై 2 ఇంటూ 4, 8 ఇంటూ 4, 32. సో ఇది ఆన్సర్ అండి, ఇది ఆన్సర్ అండి. ఓకే, సింపుల్. ఇది రిడక్షన్ ఫార్ములా రిజల్ట్ గుర్తుంటే డైరెక్ట్గా ఇక్కడ నుండి చేయొచ్చండి. మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం ఇది, రైట్? సో ఇవి కొన్ని ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ అండి. మరి ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించిన ఫుల్ లెంత్ కాన్సెప్చువల్ వీడియో క్లాసెస్ కోసము శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఏపీ డిఎస్సి కోర్సెస్, తెలంగాణ డిఎస్సి కోర్సెస్ బైలింగ్వల్లో ఇవ్వడం జరిగిందండి. కంటెంట్ బైలింగ్వల్లో ఉంది, మెథడాలజీ ఓన్లీ తెలుగు మీడియంలో ఉంది. రైట్ నవ్ అయితే ఏపీ డిఎస్సికి వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. నాకు టెస్ట్ సిరీస్ అక్కర్లేదు అంటే ఓన్లీ కంటెంట్. నాకు ఈ కంటెంట్ కూడా స్కూల్ సిలబస్ అవసరం లేదంటే ఓన్లీ ఇంటర్మీడియట్ సిలబస్. సో వేరియస్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. టెస్ట్ సిరీస్ కూడా అకార్డింగ్ టు ద షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ డే కంటెంట్ మీద ఒక టెస్ట్ జరుగుతుంది. ఎవ్రీ 2 డేస్కి మెథడాలజీ మీద ఒక టెస్ట్ జరుగుతుంది. టెస్ట్ సిరీస్కి సంబంధించి ప్రతి టెస్ట్కి చాప్టర్ వైజ్ అంటే షెడ్యూల్ ఇచ్చి ఆ రోజు మీరు చదువుకున్న టాపిక్ మీద, మీరు ప్రిపేర్ అయిన టాపిక్ మీద ఈవినింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం. ఇంకా అంతకంటే కావాల్సిందే ఉందండి ప్రిపరేషన్లో. ఓకే, సో మనము టెస్టులు అటెంప్ట్ చేసినప్పుడే మనము ఏ పొజిషన్లో ఉన్నామనే విషయం అర్థమవుతుంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక టాపిక్ని ప్రిపేర్ అవుతారండి. ఆ టాపిక్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ క్వశ్చన్స్ మనం చేయగలుగుతున్నాము, ఏవి చెయ్యలేకపోతున్నాము, చేయలేకపోవడానికి కారణం ఏమిటి, నేను చదివిన కాన్సెప్ట్లో లేదా, ఆ కాన్సెప్ట్ నాకు సరిగా అర్థం కాలేదా, అర్థమైనా సరే అప్లై చేయలేకపోయానా, క్యాలిక్యులేషన్ లెందీగా ఉందా అని ఎనలైజ్ చేసుకునే అవకాశం అక్కడ ఉంటుంది. కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది ఈ షార్ట్ పీరియడ్ టైంలో ప్రిపేర్ అయ్యేటప్పుడు కంపల్సరీ అండి. మీరు ఎక్కడ రాసినా పర్లేదు. ఓకే, సో మనమైతే ప్రతి డే టాపిక్ ఇవ్వడం జరిగింది. మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదైతే టాపిక్ ప్రిపేర్ అవుతున్నారో షెడ్యూల్ ఇచ్చేసా నేనే. ఈవినింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. ఆ టెస్ట్లో మీకు రిజల్ట్ ఎనాలిసిస్, దెన్ ఆఫ్టర్ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో అలాంగ్ విత్ పీడిఎఫ్. ఎందుకంటే షార్ట్ టైంలో వీడియో మొత్తం చూడడము మనకు కుదరకపోవచ్చు. అలాంటి సందర్భంలో జస్ట్ పీడిఎఫ్ చూసుకుంటే ఆ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నింటికీ సొల్యూషన్స్ వస్తాయి. ఓకే, ఎక్కడైనా డౌట్ వస్తే అప్పుడు వీడియోలోకి వెళ్ళొచ్చు. సో అందుకని పీడిఎఫ్స్ అనేది వెరీ మచ్ కన్వీనియంట్ అండి. ఓకే, సో తెలంగాణ వాళ్ళకైతే టెస్ట్ సిరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మీ టెట్ ఎగ్జామ్స్ ముగిసిన వెంటనే తెలంగాణ డిఎస్సి అండ్ గురుకులకి సంబంధించి టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. రైట్, సో మరెందుకు ఆలస్యం అండి, వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు గూగుల్ ప్లే స్టోర్లో
ఈ లోగోతో కనిపిస్తుంది చూడండి, శ్రీనివాస అకాడమీ యాప్. దీనికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద ఇవ్వడం జరిగింది. సో మరెందుకు ఆలస్యం అండి, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ సంబంధిత కోర్సుని పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, విజేతలు కండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.